డౌట్ ఏంటంటే చాలామంది ₹1,00,00,000 పైనే ఉంటూ ఉన్నాయి, విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ, ఏ రేంజ్ బట్టి ఆ రేంజ్ ఉంటూ ఉంటున్నాయి. అలా అంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేయడం లాభం అంటారా లేకుంటే నష్టం అంటారా? అది ఇప్పుడు హై రేంజ్ అపార్ట్మెంట్స్ అంటే బై డెఫినేషన్ ఏంటంటే మినిమం 15 ఫ్లోర్స్ పైన ఉన్నవి, ఓకే 15 ఫ్లోర్ల పైన ఉంటేనే హై రేంజ్ అపార్ట్మెంట్స్ అనమాట. ఓకే సో ఒకప్పుడు మనకి 5 ఫ్లోర్స్ ఉండేవి అపార్ట్మెంట్స్, అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 5 ఫ్లోర్స్ ఉండేవి. అవును. ఆ తర్వాత మెల్లగా 14 ఫ్లోర్స్ తీసుకెళ్లారు. ఇప్పుడు 30, 45, 50, Yes. 55 నౌ ప్రపోజల్ కన్స్ట్రక్షన్లో రాబోతోంది 60 ఫ్లోర్స్, 60 60 ఫ్లోర్స్. ఫ్లోర్లు. ఓకే నియోపోలిస్ దగ్గర వస్తుంది అనమాట. ఆ ఏరియాలో అన్ని హై రేంజ్ అపార్ట్మెంట్సే. ఓకే దాన్ని ఏమంటామంటే మనకి టోటల్గా స్కై లైన్ మారిపోతుంది అంటారు అనమాట. అంటే అంత మనం ఆకాశం నీ హద్దురా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇలాంటి కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మనం న్యూయార్క్కి ఏ విధంగా కూడా తీసిపోకుండా, అంటే వరల్డ్లో కూడా టాలెస్ట్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఆ విధంగా మనకి దగ్గర వస్తుంది. ఓకే ఇది ఒకవైపు ఆనందంగా ఉంటే, ఇంకా రెండో వైపు మీరు అడిగిన దానికి అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే